ఇలవేల్పు గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 బల్సులమ్మ అమ్మవారి మహాజాతర సంబరాలు రేపు మార్చి 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చక్కటి కార్యక్రమాలు తాడేపల్లి పట్టణం అంతా ఎంతో కలగలలాడుతూ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా శుభకార్యాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ అల్లుళ్ళు కూతుళ్ళు మనవరాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించుకొని ఈ మహాజాతరలో పాల్గొనవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. దీనికి వెనకాల నుండి సహాయ సహకారాలు అందించిన మన గౌరవ శాసనసభ్యులు పులిసెల శ్రీనివాస గారికి ఆలయ కమిటీ తరఫున మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే 27వ తారీఖున మహాకుంభ నివేదన మహా అన్న సమారాధన మీరందరూ కూడా ఆ కార్యక్రమాలన్నిటి కూడా పాల్గొని తగిన సహాయ సహకారాలు అందించాలి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేయండి, స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందండి, మీ సహాయ సహకారాలు అందించని చెప్పి చెబుతూ ఇప్పుడు పట్నాల రాంపూడి గారిని మన కాశీ గారిని నమస్కారం. బల్సులమ్మ తల్లి వారి ఆశీస్సులతో 2014లో మనం జాతర జరుపుకున్నాం. ఇవాళ 2026 సంవత్సరం మార్చి నెల 12వ తారీఖున జాతర ఉత్సవాలను ప్రారంభించడానికి పెద్దలు నిశ్చయించడం, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జాతర జరిగిన తర్వాత తాడేపల్లి పట్టణ పరిస్థితి ఎంత మారిందో కూడా మీరు చూశారు. అమ్మవారి ఆశీస్సులతోనే మనం ఈ రోజు ఉన్నాం. అప్పుడు ఆ రోజు చైర్మన్ అయ్యాను, అమ్మవారి మీద ప్రగాఢ విశ్వాసం, అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యేని అయ్యాను. అదేవిధంగా అందరూ కూడా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపే అమ్మవారు. ప్రతి ఇంట్లో పెళ్లి జరిగితే మనం వెళ్ళి బల్సులమ్మ గుడికి, కానీ అలాంటి గుడిని చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు మంత్రి మాణిక్యాలరావు గారు ఉండగా దానికి నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా 4 ఎకరాల భూమిని ఆ యొక్క గుడికి దేవస్థానానికి ఇచ్చి మరి దాన్ని మరి ఎలాగ ఏ రకంగా ఆవిడ దయతో మరి ఆ గుడిని మనం అందరూ కట్టడం జరిగింది. ఆ రోజు సహకరించిన పెద్దలు కానీ ఈ రోజు జాతర సహకరించబోయే పెద్దలు కానీ అందరూ కూడా మరి గ్రామ ఎలువేలు ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మీ అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం ఈ పసుపు కుంకుమతో ప్రతి సోదరి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. పసుపు కుంకుమ మరి అదేవిధంగా గాజుల్ని ఇస్తారు. అవన్నీ తీసుకుని మనం రేపు రాబోయే 12వ తారీఖు అమ్మవారి జాతరకి మన పిల్లలు ఎక్కడున్నా, మన రక్త బంధువులు ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఆ రోజు పండగ, ఈ సంవత్సరం 2 పండుగలు, ఒకటి సంక్రాంతి చేసుకున్నాం మొన్న, అది ఎవరి కుటుంబం వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇది జాతర అందరూ కలిసి చేసుకునే జాతర. కాబట్టి ఈ పండుగ కూడా మీరు అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది డబ్బుతో పని అయినప్పుడు కూడా మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు. అవన్నీ మేము జాతరగా వెనకాల ఉండి ఆ డబ్బు అంతా సమకూరుస్తూ అమ్మవారు సమకూర్చుకుంటుంది. నేను మొట్టమొదట చందాగా ఆ రోజు మొట్టమొదటి చందా నేనే ఇచ్చాను, 1,25,000 రూపాయలు. ఈరోజు 5,55,550 రూపాయలు ఆ సభ్యులకి అందించి ఈ ఉత్సవానికి ముందు నేను ఉండాలి, నాతో పాటు మీరందరూ ఉండాలి, మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఆవిడ దయతోనే నేను ఎలా ఉన్నాను, ఎప్పుడు నా జీవితం అంతా మర్చిపోను. ప్రతి 5 సంవత్సరాలకు ఒక జాతర కార్యక్రమం జరిపితే మన గ్రామానికి పట్టిన చేడా దరిద్రం అన్నీ వదులుతాయి, మీ అందరూ బాగుంటారు. చాలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మనం ఆ 14 చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ 26 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో ఎమ్మెల్యే వస్తారు, వచ్చిన ఎమ్మెల్యే కూడా దీన్ని ఒక ఆచారంగా గౌరవించి మరి అమ్మవారి జాతర కార్యక్రమాలని అమ్మవారి శాంతి స్వరూపం తీసుకొచ్చాం మనం. మరి అమ్మవారి శాంత రూపంలో మనందరికీ ఆవిడ దయతో మనందరం బాగుండాలి అని కూడా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అంజిబాబు గారు, వాళ్ళ మిత్రులు, కమిటీ సభ్యులు, పెద్దలు, సోదరిమణులు, మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది మనందరి జాతర, మనందరి పండుగ, అందరూ కలిపి చేసుకునే పండుగ. ఆడపడుచులందరికీ ఇప్పుడే చెప్పండి, 12వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా మరి ఆ రోజుల్లో జాతర 27వ తారీఖున మనం ఆ రోజు భోజనాల కార్యక్రమాలు పెట్టుకునే విధంగా పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొనాలి. తాడేపూడిలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా మన ఊరిని, అమ్మవారిని మర్చిపోకుండా అమ్మవారిని దర్శించుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.